హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వనితాస్ హ్యాపీ హోమ్. ఇవాల్టి వీడియోలో యూనిఫామ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తానండి. చాలా ఈజీగా స్టిచ్ చేసేయచ్చు. జస్ట్ మిషన్ ఆపరేట్ చేయడం వస్తే చాలు. యూనిఫామ్కి నీట్ ఫినిషింగ్ ఇస్తూ పాకెట్ ఇన్విజిబుల్గా ఎలా స్టిచ్ చేయాలి అంతా కూడా డీటెయిల్గా షేర్ చేస్తానండి. నేను 5 to 6 years బేబీకి యూనిఫామ్ స్టిచ్ చేస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా ఈజీగా స్టిచ్ చేసేయచ్చు. యూనిఫామ్ కటింగ్ కోసం 1.5 మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను 5 to 6 years బేబీకి. అండ్ ఫస్ట్ ఫ్రాక్ టోటల్ హైట్ని నోట్ చేసుకుని ఆ టోటల్ హైట్లో అసలు బాడీ పార్ట్ హైట్ ఎంత పెట్టాలి, బెల్ట్ ఎంత పెట్టాలి, బాటమ్ ప్లీట్స్ పెట్టే పార్ట్ హైట్ ఎంత, అవన్నీ కూడా నోట్ చేసుకుంటే కటింగ్ ప్రాసెస్ కన్ఫ్యూజన్ లేకుండా ఈజీ అవుతుంది, ఒక క్లారిటీ వస్తుందండి. నేను స్టిచ్ చేసే ఫ్రాక్ టోటల్ హైట్ 27 inches. ఫ్రాక్ వేస్ట్ లైన్ హైట్ ఎంత ఉంటుందో ఆ హైట్ని బాడీ పార్ట్ కింద తీసుకోవాలి. సో బాడీ పార్ట్ హైట్ వచ్చేసి 9.5 inches. మీరు స్టిచ్ చేసే యూనిఫామ్ 5 to 6 years బేబీకి కాకుండా కొంచెం చిన్నపిల్లలకో పెద్దవాళ్ళకో అయితే వాళ్ళ ఫ్రాక్ టోటల్ హైట్లో వేస్ట్ లైన్ హైట్ని బాడీ పార్ట్ కింద తీసుకోండి. అండ్ బెల్ట్ హైట్ ఎవరికైనా సరే 2 inches సరిపోతుంది. ఇంకా ఫ్రాక్ టోటల్ హైట్లో బాడీ పార్ట్ బెల్ట్ హైట్ తీసేగా మిగిలినదే బాటమ్ పార్ట్ హైట్గా తీసుకోవాలి. సో ఈ 27 inchesలో మిగిలినది 15.5 inches హైట్ని కూడా బాటమ్ పార్ట్ హైట్గా తీసుకుంటున్నానండి. అండ్ ఇప్పుడు నోట్ చేసిన మెజర్మెంట్స్ అన్నిటికీ కూడా మార్జిన్ కూడా యాడ్ చేయాలి. బాడీ పార్ట్కి 1 inch మార్జిన్ యాడ్ చేయాలి, బెల్ట్కి 2 inches మార్జిన్ యాడ్ చేయాలండి. ఇంకా బాటమ్ పార్ట్కి అయితే నేను 2 inches మార్జినే యాడ్ చేస్తున్నాను. మీరు యూనిఫామ్ని 2 years 3 years యూజ్ చేసేలా ఉంటే 6 inches 4 inches కూడా యాడ్ చేసుకోవచ్చు. కింద లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటారు కాబట్టి ఫస్ట్ ఫ్రాక్ బాటమ్ పార్ట్ని కట్ చేయడం కోసం ఫ్యాబ్రిక్ లెంత్ వైజ్ డబల్ ఫోల్డ్ వేసానండి. బాటమ్ పార్ట్ హైట్ 15.5 inches, 2 inches మార్జిన్ యాడ్ చేస్తే 17.5 inches వచ్చింది. ఇంకా ఆ హాఫ్ ఇంచ్ కూడా యాడ్ చేసి టోటల్ 18 inches హైట్కి కూడా ఈవెన్గా డాట్స్ పెట్టుకుంటూ డాట్స్ని బేస్ చేస్తూ నీట్గా స్ట్రైట్ లైన్ డ్రా చేశాను. ఒక 50 inches విడ్త్ వరకు అండి. అండ్ ఆ 50 inches విడ్త్కి కూడా ఫ్యాబ్రిక్ని కట్ చేయకుండా సైడ్న పాకెట్ ప్యాటర్న్ కూడా డ్రా చేసుకుంటే ఇంకా సెపరేట్గా పాకెట్ని ఫ్యాబ్రిక్కి అటాచ్ చేయాల్సిన అవసరం ఉండదండి. సో పాకెట్ కోసం ఎక్స్ట్రా 7 inches విడ్త్ అండ్ హైట్ 10 inchesకి కూడా ఇలా బాక్స్ని ఫామ్ చేసుకుని ఆ బాక్స్ కార్నర్లో రౌండ్ షేప్ని డ్రా చేసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా. ఇప్పుడు మనం డ్రా చేసిన బాటమ్ పార్ట్ ప్యాటర్న్ అంతా కూడా సేమ్ యాస్టీస్ కట్ చేసేయాలండి. అండ్ నెక్స్ట్ సైడ్ జాయింట్ పాకెట్ని స్టిచ్ చేయడానికి ఫస్ట్ 2 inchesకి ఒక డాట్ అండ్ నెక్స్ట్ 5 inches గ్యాప్ వదిలేసి ఇంకొక డాట్ పెట్టుకోండి. ఈ 5 inchesలో మనము పాకెట్లో హ్యాండ్ పెట్టడానికి కన్వీనియంట్గా ఉండడం కోసం ఆ గ్యాప్ వదిలేసి ఈ 2 డాట్స్ని యూజ్ చేస్తూ కింద వైపున పై వైపున కూడా ఒక 1/2 inch మార్జిన్తో సైడ్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా నీట్గా స్టిచ్ చేసినప్పుడు ఎడ్జెస్లో కంపల్సరీ రఫ్ స్టిచ్ వేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ పాకెట్ కోసం రౌండ్ ప్యాటర్న్ డ్రా చేసాం కదా, ఈ ప్యాటర్న్లో కూడా 1/2 inch మార్జిన్తో డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా నీట్గా స్టిచ్ చేసిన తర్వాత ఫ్యాబ్రిక్ని రివర్స్ చేసి చూస్తే అసలు యూనిఫామ్కి పాకెట్ ఉన్నట్టే తెలియకుండా ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. సేమ్ ప్రాసెస్లో మీరు డ్రెస్సెస్ కానీ కుర్తీస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ దేనికైనా సరే ఇలా ఈజీగా పాకెట్ని స్టిచ్ చేసేసుకోవచ్చు. బాటమ్ పార్ట్ కోసం కట్ చేసిన ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని కూడా ఒక సెంటర్లో ఇలా అయితే జాయిన్ చేసేసాం కదా, ఇంకొక 2 sides కూడా ఇలా డబల్ ఫోల్డ్ వేసి ఎడ్జ్ కంటూ ఒక స్టిచ్ వేసేసుకోండి. బాటమ్ పార్ట్ కట్ చేయగా మిగిలిన ఫ్యాబ్రిక్ని ఇలా 5.5 inches విడ్త్ ఉండేలాగా డబల్ ఫోల్డ్ వేసుకుంటున్నానండి. నార్మల్ డ్రెస్సెస్కి షోల్డర్ 5 inches పెడతాను, దానికి ఒక 1/2 inch మార్జిన్ యాడ్ చేసి టోటల్ 5.5 inches విడ్త్. అండ్ హైట్ స్టార్టింగ్ 9.5 inches అని చెప్పాను కదా బాడీ పార్ట్ది. సో 9.5 inchesకి 1 inch మార్జిన్ యాడ్ చేసి టోటల్ 10.5 inches హైట్కి కూడా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ నెక్ విడ్త్ 2 inches అండ్ నెక్ డీప్ 3.5 inchesకి డాట్ పెట్టుకుని ఈ డాట్స్ని బేస్ చేస్తూ నీట్గా స్క్వేర్ నెక్ని ఫామ్ చేస్తున్నానండి. ఇలా మీరు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి యూనిఫామ్ స్టిచ్ చేస్తున్నారో వాళ్ళ మెజర్మెంట్స్ బట్టి డ్రా చేసుకోవాలి ప్యాటర్న్ అంతా కూడా. అండ్ ఇప్పుడు డ్రా చేసిన ప్యాటర్న్ సేమ్ యాస్టీస్ కట్ చేసేసి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ కోసం ఫ్యాబ్రిక్ డబల్ ఫోల్డ్ వేసి ఒక 1/2 inchకి
క్లోజ్ ఉన్న సైడ్ లైన్ డ్రా చేసి ఆ లైన్కి సైడ్న ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసుకోవాలండి. బ్యాక్ నెక్కి ఊక్స్ కాజా బెల్ట్, బటన్స్ లేదంటే జిప్ స్టిచ్ చేసినప్పుడు మార్జిన్ పోతుంది కదా, అప్పుడు బ్యాక్ నెక్ చిన్నది అవ్వకుండా ఉండడం కోసం అలా ½ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాము. అండ్ ఫ్రంట్ పార్ట్ని యూజ్ చేస్తూ ప్యాటర్న్ డ్రా చేసి సేమ్ యాషీస్ కట్ చేసుకోవాలి. జస్ట్ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఉండే డిఫరెన్స్ నెక్ సైడ్ బ్యాక్ పార్ట్కి ఒక ½ ఇంచ్ మార్జిన్ ఎక్స్ట్రా ఉంటుంది అంతే. ఇలా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని యూజ్ చేస్తూ సేమ్ అలానే ఇంకొక 2 పీసెస్ కూడా కట్ చేసుకోవాలండి. అండ్ ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ 2 లేయర్స్ని ఓపెన్ చేసి కరెక్ట్ సైడ్ 2 సేమ్ ఫేసింగ్ పెట్టుకుని రాంగ్ సైడ్ మన వైపుకు ఉండేలా సెట్ చేసుకోండి. సేమ్ ఇలానే బ్యాక్ పార్ట్ని కూడా ఓపెన్ చేసేసి కరెక్ట్ సైడ్ సేమ్ ఫేసింగ్ పెట్టుకుని రాంగ్ సైడ్ మన వైపుకు ఉండాలి. రాంగ్ సైడ్న ఇలా సైడ్స్ ఓన్లీ నెక్ పార్ట్ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా నీట్గా స్టిచ్ చేసిన తర్వాత బ్యాక్ నెక్ ఓపెన్ ఉంటుంది కాబట్టి బ్యాక్ నెక్ సెంటర్కి అటు ఇటు కూడా ఒక ½ ఇంచ్ మార్జిన్తో స్టిచ్ వేసానండి. అలా స్టిచ్ వేసి ఇంకా సెంటర్కి బ్యాక్ నెక్ కట్ చేసేస్తున్నాను. మీకు అలా కన్ఫ్యూజ్గా ఉంటే ఫస్ట్ ఇలా సెంటర్లో కట్ చేసుకుని ఆ 2 ఎడ్జెస్ కూడా ½ ఇంచ్ మార్జిన్తో ఒక స్టిచ్ వేసుకోండి. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి షోల్డర్స్ కింద పార్ట్ మాత్రమే మనము స్టిచ్ వేయలేదు, సైడ్స్ నెక్కే స్టిచ్ వేసాము. అండ్ ఇలాగా కార్నర్స్ చిన్న టక్స్ అయితే పెట్టేసుకుని ఫ్రంట్ పార్ట్ ఓన్లీ రివర్స్ చేయాలి, అసలు బ్యాక్ పార్ట్ని రివర్స్ చేయకండి. అండ్ ఈ ఫ్రంట్ పార్ట్ కూడా పాకెట్ని స్టిచ్ చేయొచ్చండి. నేను మర్చిపోయాను, అసలు ఐడియా లేదు. మీకు కావాలి అంటే ఈ ఫ్రంట్ పార్ట్లో 2 లేయర్స్ తీసుకున్నాం కదా, లోపలికి వచ్చే లేయర్కి ఫస్ట్ పాకెట్ని స్టిచ్ చేసి అప్పుడు నెక్ సైడ్ స్టిచ్ వేసుకుని రివర్స్ చేస్తే మీరు స్టిచ్ చేసిన పాకెట్ బ్యాక్కి వెళ్ళిపోతుందండి. ఆ పాకెట్కి వేసిన స్టిచెస్ కూడా బయటకు కనిపించదు, పైన ఇంకొక లేయర్ ఉంటుంది కాబట్టి. నేనైతే మర్చిపోయాను, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ యూనిఫామ్ స్టిచ్ చేసినప్పుడు ఆ పాకెట్ని స్టిచ్ చేసి చూపిస్తాను. ఇలా ఫ్రంట్ పార్ట్ నీట్గా రివర్స్ చేసిన తర్వాత వీడియోలో చూపించినట్టుగా బ్యాక్ పార్ట్ కింద ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసుకుని ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ లెఫ్ట్ షోల్డర్ని బ్యాక్ పార్ట్ లెఫ్ట్ షోల్డర్లో ఇన్సర్ట్ చేసుకోవాలి. అలా లోపలికి పెట్టినప్పుడు 2 షోల్డర్స్ కూడా ఈక్వల్గా వచ్చేలా సెట్ చేసుకోవాలి. అండ్ సైడ్స్ కానీ ఎక్కడా కూడా నుగ్గు లేకుండా కరెక్ట్గా సెట్ చేసుకుని ఒక ½ ఇంచ్ మార్జిన్తో స్ట్రైట్గా డబల్ స్టిచ్ వేసుకోవాలండి. అలా స్టిచ్ వేసిన తర్వాత ఆ ఎడ్జెస్ చిన్న టక్స్ పెట్టేసి రివర్స్ చేసేస్తే బ్యాక్ పార్ట్ కూడా నీట్గా రివర్స్ అయిపోతుంది. నెక్స్ట్ సేమ్ ప్రాసెస్లో ఫ్రంట్ పార్ట్ రైట్ షోల్డర్ని బ్యాక్ పార్ట్ రైట్ షోల్డర్లో ఇన్సర్ట్ చేసి 2 షోల్డర్స్ ఈక్వల్గా వచ్చేలా సెట్ చేసుకోవాలి. అండ్ సైడ్స్ కూడా ఎక్కడా నుగ్గు లేకుండా స్ట్రైట్గా సెట్ చేసుకుని ఒక ½ ఇంచ్ మార్జిన్తో స్టిచ్ వేసేసి అండ్ కార్నర్స్ టక్స్ పెట్టేసుకుని రివర్స్ చేస్తే బ్యాక్ పార్ట్ అది కూడా నీట్గా రివర్స్ అయిపోతుందండి. అండ్ నెక్స్ట్ బాడీ పార్ట్ పై వైపున 2 ఎడ్జెస్ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ అంతా కూడా ఎడ్జ్ కంటూ ఒక స్టిచ్ వేసుకోవాలండి. ఇలా నీట్గా స్టిచ్ చేసిన తర్వాత బ్యాక్ ఓపెన్ ఉంది కదా, ఆ ఓపెన్ కూడా కింద వైపున క్లోజ్ చేస్తూ ఒక ½ ఇంచ్కి పైకి ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ బెల్ట్ కోసం ఫ్యాబ్రిక్ డబల్ ఫోల్డ్ వేసుకున్నాను. టోటల్ వేస్ట్ మెజర్మెంట్ 26 ఇంచెస్. ఫ్యాబ్రిక్ డబల్ ఫోల్డ్ పైన ఉంది కాబట్టి 26లో ఆఫ్ 13 ఇంచెస్కి కూడా ఒక డాట్ అయితే పెట్టుకున్నానండి. అండ్ బెల్ట్ 2 సైడ్స్ ఒక ఫోల్డ్ వేసి స్టిచ్ చేస్తాం కాబట్టి ఇంకొక ½ ఇంచ్కి ఇంకొక డాట్ పెట్టుకుని అండ్ నెక్స్ట్ బెల్ట్కి లూజ్ కావాలి కదా మార్జిన్, సో 2 ఇంచెస్ మార్జిన్ యాడ్ చేసి టోటల్ 15.5 ఇంచెస్కి కూడా స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసాను. అండ్ బెల్ట్ హైట్ 2 ఇంచెస్ అని స్టార్టింగ్ చెప్పాను, బట్ బెల్ట్ని డబల్ ఫోల్డ్ వేసి స్టిచ్ చేస్తాం కాబట్టి ఫ్రంట్కి 2 ఇంచెస్ హైట్, బ్యాక్కి 2 ఇంచెస్ హైట్, టోటల్ 4 ఇంచెస్ హైట్కి కూడా 1 ఇంచ్ మార్జిన్ యాడ్ చేసి టోటల్ 5 ఇంచెస్ హైట్ ఉండేలా ఫ్యాబ్రిక్ని కట్ చేసేసాను. అండ్ నెక్స్ట్ బెల్ట్కి బాటమ్ పార్ట్ ప్లీట్స్ని స్టిచ్ చేయాలి. ఎన్ని మీటర్స్ ఫ్యాబ్రిక్ అయినా సరే ఈజీగా ప్లీట్స్ని ఎలా స్టిచ్ చేయాలో చూసేయండి. ఫస్ట్ బెల్ట్ని సెంటర్ ఫోల్డ్ చేసుకుని ఆ సెంటర్ పార్ట్ మార్క్ చేసుకోండి. అండ్ మళ్ళీ ఇంకొక ఫోల్డ్ వేసి ఆ సెంటర్ ఫ్రంట్ బ్యాక్ సైడ్ కూడా ఇంకొక మార్క్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఈ లెఫ్ట్ సైడ్ నుండి సెంటర్ ఫోల్డ్ చేసి ఫ్రంట్ బ్యాక్కి కూడా మార్క్ చేసుకోండి. రైట్ సైడ్ నుండి మళ్ళీ సెంటర్కి ఫోల్డ్ చేసి ఆ సెంటర్లో ఫ్రంట్ బ్యాక్ కూడా మార్క్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ బెల్ట్ 2 సైడ్స్ కూడా ఒక ½ ఇంచ్ మార్జిన్కి స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకోండి. బెల్ట్ని 8 పార్ట్స్గా అయితే మార్క్ చేసేసుకున్నాము. నెక్స్ట్ బాటమ్ పార్ట్ని కూడా మార్క్ చేసుకోవాలి.
ఫస్ట్ ఫ్యాబ్రిక్ని డబల్ ఫోల్డ్ వేస్తే సెంటర్ పార్ట్ పాకెట్ ఉన్నది వస్తుంది. మళ్ళీ ఫ్యాబ్రిక్ని ఇంకొక ఫోల్డ్ వేసుకుని ఆ వచ్చిన సెంటర్ని టక్స్ పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ ఫ్యాబ్రిక్ని ఇంకొక ఫోల్డ్ వేసి ఆ వచ్చిన సెంటర్కి టక్స్ పెట్టేసుకోండి. కొంచెం ఫ్యాబ్రిక్ దల్సడ్ ఎక్కువ ఉండడం వల్ల మీరు టక్స్ పెట్టినా ఒక్కొక్క లేయర్ కట్ అవ్వకుండా ఉండొచ్చు. ఒకసారి చెక్ చేసుకుని ఏదైనా లేయర్కి కట్ అవ్వకపోతే చిన్న టక్స్ పెట్టేసుకోండి. అండ్ మీరు చెక్ చేస్తే టక్స్కి ఇటు సైడ్న 4 పార్ట్స్, ఇటు సైడ్న 4 కింద డివైడ్ అవుతుందండి. సో టోటల్ 8 పార్ట్స్ కింద బాటమ్ పార్ట్ని కూడా డివైడ్ చేసేస్తాం. ఇలా బెల్ట్ని బాటమ్ పార్ట్ని 8 ఈక్వల్ పార్ట్స్ కింద మార్క్ చేయడం వల్ల మనం ప్లీట్స్ పెట్టినప్పుడు ఒక చోట ఎక్కువ రావడం, ఒక చోట తక్కువ రావడం, సైజ్ వేరియేషన్ రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా నీట్గా స్టిచ్ చేయగలుగుతామండి. బెల్ట్లో ఫస్ట్ మార్క్ చేసిన పాయింట్ అండ్ ఫ్యాబ్రిక్లో ఫస్ట్ టక్స్ పెట్టిన పాయింట్ కరెక్ట్గా సెట్ చేసి అందులో ప్లీట్స్ పెడితే ఇంకా మిగిలిన ప్రతి పాయింట్కి ప్రతి టక్స్ పాయింట్ కరెక్ట్గా సెట్ అవుతుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది బెల్ట్కి. మీకు అర్థమయ్యేలా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో లేదో నాకు తెలియట్లేదు. మీరు ఏమైనా కన్ఫ్యూజ్ అవుతే కొంచెం వీడియోని డీటెయిల్గా అబ్జర్వ్ చేయండి, మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. అండ్ బెల్ట్ స్టార్టింగ్లో ఒక 1/2 ఇంచ్ స్ట్రైట్గా లైన్ డ్రా చేసాం కదా, అక్కడ బాటమ్ పార్ట్ని ప్లేస్ చేసుకుని అండ్ ఈ బాటమ్ ఫ్యాబ్రిక్ స్ట్రైట్గా ఒక 1/2 ఇంచ్ స్టిచ్ చేసిన తర్వాత ప్లీట్స్ని స్టిచ్ చేయాలండి. అలా ప్లీట్స్ స్టిచ్ చేసేటప్పుడు అసలు ఎంత క్లాత్ని లోపలికి ఇన్సర్ట్ చేసి ప్లీట్ పెట్టినప్పుడు బెల్ట్లో ఫస్ట్ మార్క్ చేసిన పాయింట్ అండ్ ఫ్యాబ్రిక్లో ఫస్ట్ టక్స్ పెట్టిన పాయింట్ కరెక్ట్గా ఒకే చోట మీట్ అవుతుందో సెట్ చేసుకుని దాన్ని బట్టి క్లాత్ని లోపలికి ఇన్సర్ట్ చేసి ప్లీట్ని సెట్ చేసుకుంటూ స్టిచ్ చేయాలండి. ఇక్కడ మీరు చూస్తే నేను టక్స్ పెట్టిన పాయింట్ అండ్ కింద మార్క్ చేసిన పాయింట్ ఒకే చోటకి మీట్ అయింది చూసారా, అలా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు లేదు టక్స్ పెట్టిన పాయింట్ ఇంకా సెట్ అవ్వట్లేదు అంటే ఇంకొంచెం క్లాత్ని లోపలికి ఇన్సర్ట్ చేస్తే సెట్ అవ్వచ్చు. లేదు అంటే ఎక్కువ క్లాత్ని లోపలికి ఇన్సర్ట్ చేసి ప్లీట్ పెట్టడం వల్ల టక్స్ పాయింట్ సెట్ అవ్వట్లేదు అంటే మీరు క్లాత్ని తక్కువ ఇన్సర్ట్ చేసి సేమ్ సైజ్లో ప్లీట్ పెట్టుకుంటే అప్పుడు కరెక్ట్గా టక్స్ పాయింట్ బెల్ట్లో మార్క్ చేసిన పాయింట్ కరెక్ట్గా సెట్ అవుతుందండి. అలా చెక్ చేసుకోవాలి అంతే. మీరు జస్ట్ ఫస్ట్ పార్ట్ని సెట్ చేయగలిగారు అంటే ఆ ఫస్ట్ పార్ట్లో అసలు ఎంత క్లాత్ని ఇన్సర్ట్ చేశారో ఒక ఐడియా ఉంటుంది కదా, ఎంత సైజులో ప్లీట్స్ పెట్టారో కూడా ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి సేమ్ ప్రాసెస్లో మిగిలిన 7 పార్ట్స్కి సెట్ చేసుకుంటూ స్టిచ్ చేసేయడమే అండి. ఇంకా మళ్ళీ మెజర్మెంట్స్ ఏవి తీసుకోక్కర్లేదు. మీరు నార్మల్ ప్లీట్స్ పెట్టినా బాక్స్ ప్లీట్స్ పెట్టినా ఏదైనా సేమ్ ఇదే ప్రాసెస్లో స్టిచ్ చేసుకోవచ్చు. అండ్ నేను బాక్స్ ప్లీట్స్ ఎలా పెడతానో కూడా డీటెయిల్గా చెప్తాను. నేను ప్లీట్ సైజు 4 ఫింగర్స్ విడ్త్ అనుకున్నాను. సో కరెక్ట్గా ఫ్యాబ్రిక్ పైన 4 ఫింగర్స్కి ఎక్కడికి వచ్చిందో అక్కడ నుండి ఫ్యాబ్రిక్ని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. అలా ఫోల్డ్ చేసిన ఫ్యాబ్రిక్ సెంటర్ పార్ట్ ఉంటుంది కదా లోపల, దానికి మళ్ళీ ఇటు సైడ్ నుండి 2 ఫింగర్స్ ఫ్యాబ్రిక్ లోపలికి ఇన్సర్ట్ చేసుకుంటూ ఇలా నీట్గా ప్లీట్ని స్టిచ్ చేసేస్తానండి. సేమ్ ప్రాసెస్లో ఫ్యాబ్రిక్ని ప్లీట్స్ పెట్టుకుంటూ బెల్ట్కి అటాచ్ చేసేయాలి మొత్తం కూడా. అండ్ బెల్ట్ ఇంకో ఎడ్జ్లో కూడా ఒక 1/2 ఇంచ్ వరకు స్ట్రైట్ లైన్ డ్రా చేసాం కదా, దాని ముందు వరకు మాత్రమే ఫ్యాబ్రిక్ని అటాచ్ చేయాలి. అండ్ బెల్ట్కి ఒక సైడ్న బాటమ్ పార్ట్ ప్లీట్స్ని స్టిచ్ చేసాం కదా, ఇంకొక సైడ్న కూడా జస్ట్ చిన్న ఫోల్డ్ వేసి ఇలా కరెక్ట్ సైడ్కి టర్న్ చేసేసి మనం ఎక్కడైతే బెల్ట్ ఎడ్జ్లో ఒక 1/2 ఇంచ్ వదిలేసామో ఆ 1/2 ఇంచ్కి కూడా ఇలా స్ట్రైట్గా రఫ్ స్టిచ్ వేసుకుంటూ స్టిచ్ చేయాలండి. సేమ్ ప్రాసెస్లో ఇంకొక సైడ్ ఎడ్జ్ కూడా అంతే. అసలు చెప్పాల్సిన పాయింటే మిస్ అయిపోయిందండి. బెల్ట్ కరెక్ట్ సైడ్న బాటమ్ పార్ట్ రాంగ్ సైడ్ ఫేసింగ్ పెట్టి మనము బాటమ్ పార్ట్ కరెక్ట్ సైడ్న ప్లీట్స్ని స్టిచ్ చేస్తామన్నమాట. అలా ప్లీట్స్ని స్టిచ్ చేసినప్పుడు బెల్ట్కి 2 సైడ్స్ ఒక 1/2 ఇంచ్ వదిలేసే కదా స్టిచ్ చేసాము, ఆ 1/2 ఇంచ్నే ఇలా డబల్ ఫోల్డ్ వేసి స్టిచ్ వేసుకుంటాము. బట్ బెల్ట్ ఇంకొక ఎడ్జ్ మాత్రము మనము డబల్ ఫోల్డ్ వేయలేదు కదా, సో అందుకే స్టిచ్ వేసినప్పుడు చిన్న ఫోల్డ్ వేసి ఎడ్జ్ స్టిచ్ చేసుకుని ఇలా రివర్స్ చేస్తే బెల్ట్ నీట్గా బాటమ్ పార్ట్ కరెక్ట్ సైడ్కి టర్న్ అవుతుందండి. అండ్ నెక్స్ట్ ఈ బెల్ట్లో ఇంకొక సైడ్ని కూడా ఒక 1/2 ఇంచ్కి ఫోల్డ్ చేసుకుంటూ మనం ప్లీట్స్ స్టిచ్ చేసిన ఆ స్టిచెస్ కనిపించకుండా పైకి నీట్గా ఎడ్జ్ కంటూ ఒక స్టిచ్ వేసుకోవాలి.
కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టే ఉంటుంది కానీ మీరు ప్రాక్టికల్గా స్టిచ్ చేసినప్పుడు మీకే అర్థమైపోతుందండి. అలా ఎడ్జ్ కంటూ స్టిచ్ చేసిన తర్వాత చూస్తే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుందండి. నెక్స్ట్ ఈ బాటమ్ పార్ట్కి బాడీ పార్ట్ని అటాచ్ చేయాలి. ఫస్ట్ ఇలా ఫ్యాబ్రిక్ని డబల్ ఫోల్డ్ వేసేసుకుని ఫ్రంట్ పార్ట్లో సెంటర్కి మార్క్ చేసుకోండి అండ్ బ్యాక్ పార్ట్లో కూడా నీట్గా సెంటర్కి ఒక మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసిన తర్వాత బాడీ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ని కూడా సెంటర్కి ఫోల్డ్ చేసి చిన్న టక్స్ పెట్టుకోవాలి అండ్ బ్యాక్ పార్ట్ని కూడా సెంటర్కి ఫోల్డ్ చేసి ఒక చిన్న టక్స్ పెట్టేసుకోవాలి. ఫస్ట్ బాటమ్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి ఉండేలాగా ఇలా నీట్గా సెట్ చేసేసుకుని బాటమ్ పార్ట్లో ఫస్ట్ సెంటర్కి మార్క్ చేసాం కదా ఆ పాయింట్ పైన అండ్ నెక్స్ట్ ఫ్రంట్ బాడీ పార్ట్ కరెక్ట్ సైడ్ కూడా మన వైపుకి ఉండేలా సెట్ చేసుకోవాలి. అండ్ బెల్ట్ పైన మనం సెంటర్లో మార్క్ చేసుకున్న పాయింట్ బాడీ పార్ట్లో టక్స్ పెట్టిన పాయింట్ రెండు కరెక్ట్గా మీట్ అయ్యేలాగా సెట్ చేసేసుకొని ఈ బాడీ పార్ట్ని బెల్ట్కి ఎడ్జ్ కంటూ కాకుండా ఒక కొంచెం పైకి సెట్ చేసుకుని ఒక పావించు మార్జిన్తో స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసిన తర్వాత సేమ్ ప్రాసెస్లో బాటమ్ పార్ట్కి బ్యాక్ పార్ట్ని కూడా అటాచ్ చేస్తాము. అలా అటాచ్ చేసినప్పుడు కూడా బ్యాక్ పార్ట్ కరెక్ట్ సైడ్ ఈ బాటమ్ పార్ట్ మార్క్ చేసాం కదా అక్కడే టక్స్ పాయింట్ కరెక్ట్గా సెట్ అవ్వాలి. అండ్ బ్యాక్ పార్ట్ కొంచెం బెల్ట్కి ఎడ్జ్ కంటూ కాకుండా పైకి పెట్టి ఒక పావించి మార్జిన్ ఇస్తూ స్టిచ్ చేయాలండి. నేను ఎందుకు ఎడ్జ్ కంటూ స్టిచ్ చేయొద్దన్నాను అంటే ఇప్పుడు మనం స్టిచ్ చేసిన ఖర్చు బయటికి కనిపించకుండా బెల్ట్ని పైకి ఫోల్డ్ చేసి ఆ ఎడ్జ్కి ఒక స్టిచ్ వేస్తామండి. అలా స్టిచ్ చేసినప్పుడు థ్రెడ్స్ని కూడా ఇలా లోపలికి పెట్టేసుకుని ఒక స్టిచ్ వేయాలి. అండ్ ఆ థ్రెడ్స్ స్టిచ్ చేయడానికి ఫ్యాబ్రిక్ 1.5 ఇంచ్ విడ్త్ అండ్ 4 ఇంచెస్ హైట్ ఉండేలా తీసుకున్నాను. ఈ ఫ్యాబ్రిక్ 2 ఎడ్జెస్ కూడా ఒక 1/2 ఇంచ్కి లోపలికి ఫోల్డ్ చేసేసి మళ్ళీ సెంటర్కి ఇంకొక ఫోల్డ్ వేసి 2 ఎడ్జెస్ కూడా ఎడ్జ్ కంటూ స్టిచ్ వేసేసానండి. ఇలా థ్రెడ్స్ని ఆ ఎడ్జెస్లో పెట్టుకుని బెల్ట్ ఎడ్జ్ కంటూ కూడా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. సేమ్ ప్రాసెస్లో బ్యాక్ పార్ట్కి మనం స్టిచ్ చేసిన ఖర్చు కనిపించకుండా బెల్ట్ని పైకి ఫోల్డ్ చేసి ఈ కార్నర్స్లో ఇంకొక 2 థ్రెడ్స్ని కూడా సెట్ చేసేసుకుని ఎడ్జ్ కంటూ ఒక స్టిచ్ వేసేయాలి. ఆల్రెడీ వీడియో లెంతీ అయింది కాబట్టి ఇంకా స్టిచ్చింగ్ ప్రాసెస్ అంతా కూడా చూపించట్లేదండి. ఇలా నీట్గా స్టిచ్ చేసేసిన తర్వాత ఈ థ్రెడ్స్ ఇంకొక సైడ్ని కూడా క్లోజ్ చేసి స్టిచ్ వేసేసుకోవాలి. ఫస్ట్ థ్రెడ్ ఇంకొక సైడ్ బెల్ట్ ఇంకొక ఎడ్జ్ ఉంది కదా అక్కడ ఇలా 1/2 ఇంచ్కి లోపలికి స్టిచ్ వేసుకోవాలండి. బెల్ట్ పైన స్టిచ్ పడకుండా అప్పుడే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇలా 4 థ్రెడ్స్ని కూడా నీట్గా స్టిచ్ చేసుకోవడమే. అండ్ అలా స్టిచ్ చేసినప్పుడు ఒక డబల్ స్టిచ్ వేసుకోండి, స్ట్రాంగ్గా ఉంటుంది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఫోల్డ్ వేసేసి బాటమ్ పార్ట్ సైడ్ జాయింట్ వేసుకోవాలి రాంగ్ సైడ్న. అలా సైడ్ జాయింట్ వేసినప్పుడు ఒక 5 ఇంచెస్కో లేదంటే 4 ఇంచెస్కో మార్క్ చేసుకుని ఆ మార్క్ చేసుకున్న పాయింట్కి ఫస్ట్ స్ట్రైట్గా స్టిచ్ చేసేసి అక్కడ నుండి సైడ్ జాయింట్ వేసేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ బాటమ్ పార్ట్కి 2.5 ఇంచెస్ మార్జిన్ పెట్టాను. ఒక 1/2 ఇంచ్ బెల్ట్కి అటాచ్ చేసినప్పుడు తీసేస్తే 2 ఇంచెస్ని కూడా ఫస్ట్ 1/2 ఇంచ్ సింగిల్ ఫోల్డ్ వేసి నెక్స్ట్ కరెక్ట్గా 2 ఇంచెస్కి ఇలా ఫోల్డ్ వేసేసుకుని మొత్తం బాటమ్ పార్ట్ని స్టిచ్ చేసేసుకోవాలండి. అలా నీట్గా సైడ్ జాయింట్ అండ్ 2 ఇంచెస్కి కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసిన తర్వాత నేను ఎడ్జ్ కంటూ కూడా ఒక స్టిచ్ వేసానండి, కొంచెం ఏదో బెల్ట్ ఫినిషింగ్ ఉండడం కోసం. అండ్ యూనిఫామ్ సైజ్ అడ్జస్ట్ చేసుకోవడానికి సైడ్న ఓపెన్ పెట్టాం కదా ఇక్కడ బటన్ హోల్స్ స్టిచ్ చేసుకోవచ్చు లేదంటే ఊక్స్ కాజా బెల్ట్స్ అవైనా స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలాంటి క్లిప్స్ అటాచ్ చేస్తానండి. ఒక సైడ్ ఇలాంటివి 3-2 పెట్టుకుని ఇంకొక సైడ్ ఆ క్లిప్ పెడితే మనము సైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ నా దగ్గర లేదు అందుకే అటాచ్ చేయలేదు. మీకు ఈజీగా ఉండాలి అంటే ఒక సైడ్ ఉక్స్ వేసుకుని ఇంకొక సైడ్ ఒక 2-3 కాజాస్ స్టిచ్ చేసుకోండి, సరిపోతుంది. అండ్ బ్యాక్ నెక్ ఓపెన్ ఉంది కదా, నేనైతే బటన్ హోల్ స్టిచ్ చేస్తానండి. నా మిషన్కి ఆ బటన్ హోల్ స్టిచ్ చేసే ఫెసిలిటీ ఉంది. అందరికీ అలా ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి మీరు ఊక్స్ కాజా బెల్ట్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. అండ్ యూనిఫామ్ నెక్కి మాత్రం జిప్ని అస్సలు స్టిచ్ చేయకండి. యూనిఫామ్ ఎక్కువ వేసుకుంటూ ఉంటారు కదా పిల్లలు, ఆ జిప్ ఏమవుతుందంటే కొన్ని మంత్స్కి స్ట్రక్ అవ్వడమో లేదంటే ఊడిపోవడమో ఇలాంటివి ఏదోటి జరుగుతుంది. అది మనము మళ్ళీ సెట్ చేయడానికి బద్దకించి ఆ యూనిఫామ్ అలానే పక్కన పెట్టేస్తామండి. బబ్లీ యూనిఫామ్ ఒక జిప్ అలానే పోతే నేను అలానే వదిలేసానండి. ఎన్ని డ్రెస్లైనా కుడతాను కానీ ఇలాంటి సెట్ చేయాలంటే ఎందుకో బద్ధకం వచ్చేస్తుంది. మిగిలిన 2 యూనిఫామ్స్ బాగానే ఉన్నాయి, మీకు చూపిద్దామని తీసేసరికి ఈ జిప్ కూడా స్ట్రక్ అవుతుంది, చూస్తున్నారు కదా. ఇలా ఉంటాయండి జిప్తో. ఎందుకు అదేదో ఊక్స్ కాజా బెల్ట్ వేసుకుంటే ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు.
అండ్ ఇప్పుడు చూపిస్తున్న యూనిఫామ్ అయితే బబ్లీ నర్సరీలో నేను స్టిచ్ చేసిందండి. అప్పుడు అసలు వచ్చి రాని స్టిచ్చింగ్, బట్ బాగానే స్టిచ్ చేసేసాను. మనకి స్టార్టింగ్ ఫినిషింగ్ నీట్గా రాదంతే, స్టిచ్ చేసే కొద్దీ మనకి ఎలా స్టిచ్ చేస్తే ఫినిషింగ్ నీట్గా వస్తుంది అన్నీ కూడా ఆటోమేటిక్గా తెలిసిపోతాయండి. ఈ యూనిఫామ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించాను కదా, నెక్స్ట్ వీడియోలో యూనిఫామ్ షర్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తానండి. అండ్ స్టిచ్చింగ్లో ఒక మిస్టేక్ చేశాను, పాకెట్ లెఫ్ట్ సైడ్కి వచ్చేసింది, రైట్ సైడ్కి రావాలండి. మీరు స్టిచ్ చేసినప్పుడు చూసుకుని స్టిచ్ చేయండి. ఇంకొక యూనిఫామ్కి మాత్రం పాకెట్ రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేలాగా అండ్ స్లిట్ లెఫ్ట్ సైడ్కి వచ్చేలాగా సెట్ చేసుకుని స్టిచ్ చేశానండి. మీరు స్టిచ్ చేసినప్పుడు కొంచెం చూసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.